మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచన భాగంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని దేవుడు అంటున్నాడు. దేవుని దగ్గర మీరు దొంగతనం చేస్తారా? మీరు నా దగ్గర దొంగతనం చేశారు, దొంగిలించారనంటే వెంటనే వీళ్ళు ఏమడుగుతున్నారు? మేము మీ దగ్గర దొంగతనం చేయడం ఏంటి? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. అది 6వ కారణం. మీరు నా యొద్ద దొంగిలితిరి అన్నాడు. దేని విషయంలో దొంగిలితిమి? వెంటనే అడుగుతున్నారు వాళ్ళు. నిజంగా దేవుడు ఎంతో ఓపికగా ఈ మాటలన్నీ అందిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య కాలంలో దేవుడు ప్రతి వారికి కూడా వారికి ఉన్నటువంటి పరిధిలో వారికి స్వాస్థ్యాలను ఇచ్చాడు. ఇది మీది, ఇది మీది, ఇది మీది అని స్వాస్థ్యాలను ఇచ్చాడు. అందులో భాగంగానే కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమాలు కూడా ఏర్పాటు చేశాడు. అలా నియమాలు ఏర్పాటు చేసిన దాంట్లో వీళ్ళు వాటిని అధిగమించిన కారణం చేత మీరు నా దగ్గర దొంగతనం చేశారంటే, దేవుడు అంటే వీళ్ళు అంటున్నారు, ఏ విషయంలో దొంగతనం చేశాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే ప్రభువు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలింతిరి. ఏం చేశారంట? మీరు నాకు రావలసిన 10వ భాగాన్ని మీరు ఇవ్వలేదు, ప్రతిష్ఠిత అర్పణలు కూడా మీరు నాకు ఇవ్వలేదు అంటున్నాడు. ఈ ప్రశ్న ఎవరేస్తున్నారు? ఇది మనం ఏమంటామంటే, దేవుడు మాట్లాడతాడంటే అవును మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరైనా మాట్లాడే దేవుడైన ఆయన మాట్లాడతాడు, ఆయన చూస్తాడు, అన్నిటినీ కూడా గ్రహిస్తాడు. దేవుని కూడా గుడ్డివాడిగా భావించేటువంటి జనాంగం మధ్యలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు గుడ్డివాడు కానే కాదు, ఆయన కంటికి అన్ని చక్కగా తేటగా కనిపిస్తా ఉన్నాయి. ప్రతిది కూడా చక్కగా కనబడుతుంది ఆయనకి. కనబడుతుందా లేదా? చాలా బాగా కనబడుతుంది. మనం ఏమనుకుంటాం? ఆయనకి ఏమీ కనబడదు అనుకుంటాం. కాబట్టి ఆయన కనబడుతుంది. కనబడుతున్నప్పుడు ఆయన అన్నిటినీ చూస్తా ఉన్నాడు. చూస్తున్నటువంటి ఆయన ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేసి మరలా వెంటనే పాఠంలోకి వచ్చేద్దాం మనం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో దేవుడు ఇలా రాయించాడు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుందంట. మనం సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూస్తాంగా, అట్లా కనబడుతుందంట ఆయనకి చక్కగా. కాబట్టి ఆయన గ్రుడ్డివాడు కాదు, ఆయన కంటికి అన్ని కనిపిస్తా ఉన్నాయి. అందుకనే ప్రశ్నిస్తా ఉన్నాడు, నాకు రావలసిన దశమ భాగం నాకు రావటం లేదు. 10వ భాగం అంటే దశమ భాగం. నాకు రావాల్సిన ప్రతిష్ఠిత అర్పణలు కూడా నాకు రావటం లేదు, మీరు దీన్ని దొంగిలిస్తున్నారు అంటున్నాడు. మన సన్నిధిలో సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా కానుకల గురించి కానీ, మిగతా విషయాల గురించి కానీ ఎప్పుడు మాట్లాడడం, చెప్పం. మనం పెద్ద పట్టించుకోం. కానీ లేఖనానుసారంగా అన్నీ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి తప్పనిసరిగా. కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానిద్దాం. మనకున్న పరిస్థితులను బట్టి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచన భాగం. చక్కగా బైబిల్ తెరిచి చూడాలి పిల్లలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును అన్నాడు. దేవుడికి రాబడిలో ఏమివ్వాలంట? ప్రథమ ఫలం ఇవ్వాలి. అంటే శ్రేష్టమైనటువంటి ఫలం నీకొచ్చినటువంటి రాబడిలో నువ్వు ఇవ్వాలి. అది దేవునిది. ఆ తర్వాత నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటున్నాడు. నీ ఆస్తిలో భాగం ఇవ్వడంటే దాని అర్థం ఏంటి? దేవునికి కూడా అందులో వాటా ఇచ్చావు అని కదా. అంటే మనకున్న దాంట్లో దేవునికి వాటా ఇవ్వాలి. మరి దేవుడు ఏమన్నా తింటాడా అంటే తింటాడు. ఆయన కూడా తింటాడు. ఎలా తింటాడో చూద్దాం తర్వాత. ఆస్తిలో మనం భాగం ఇవ్వాలి. రాబడిలో కూడా ఆయనకి ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి. యాక్చువల్గా అసలు ఈ దశమ భాగం అనేది మరి ప్రతిష్ఠిత అర్పణలు అనేవి ఇవ్వాలా? దేవుడు ఏమన్నా తింటాడా అంటే ఇవ్వాలి. దేవుడే రూల్ పెట్టాడు కాబట్టి అది ఇవ్వాలి అంతే. దేవుడు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఏం చేయాలి? ఇవ్వాలి. వద్దు అంటే దాని అవసరం లేదు. కనుక మనము మనుష్యులుగా, మానవులుగా మనందరం, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను మీకు, మనం బలహీనులుగా ఉండేటువంటి సంగతులు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే ధనం దగ్గర ఎక్కువగా కనబడతా ఉంటాయి. ధనము చాలా మోసకరమైంది. మనం ఆ తిమోతి పత్రిక చదువుకుంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్లో దేవుడు కూడా రాయించాడు. ఇది చాలా మోసపూరితమైంది. ఇది తప్పనిసరిగా అందరినీ మోసం చేస్తూ ఉంటుంది. ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా ధనం దగ్గరే తేలిపోతారు. మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాం అంటారు, కానీ ధనం దగ్గర తేలిపోతారు. కనుక దేవుడు కూడా ఏమంటున్నాడు? నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వకుండా మీరు దొంగతనం చేశారు అంటున్నాడు. ఇప్పుడు ఇది మన మనస్సాక్షి ద్వారా మనం ఆలోచించాలి. అసలు ఈ కట్టడ ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. ఈ కట్టడ ఎవరికి పెట్టాడంటే ఆయన
ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడు. పెట్టినప్పుడు ఎందుకు ఈ కట్టడను ఆయన పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఒకసారి సంఖ్యాకాండము 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం ఎందుకు దొంగతనం చేశారని ఆయన కంప్లైంట్ చేస్తున్నాడంటే, 18వ అధ్యాయం 21వ వచనం భాగం నుంచి నేను చదువుతున్నాను. చక్కగా మీరు చూడండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచన భాగం నుండి చదువుతున్నా. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటికిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చేతను. ఎవరికి ఇచ్చాడట? లేవీయులకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గర లేవీయులకు ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం అంటూ ఏమి ఇవ్వలేదు. ఇదిగో ఈ వాటా మీది, ఈ వాటా మీది, ఈ వాటా మీది, ఈ వాటా మీదని అన్ని గోత్రాలలోకి పంచాడు కానీ లేవీయులకు పంచలేదు దేవుడు. లేవీయులకు నేనే మీకు స్వాస్థ్యాన్ని అని అన్నాడు ఆయన. అక్కడ పైన ఉంటుంది 20 వచనం చూడండి, పైన 20 వచనంలో, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? లేవీయులు, అహరోను ఆ సంబంధులకు అందరికీ చెబుతున్నాడు. వారి మధ్యన నీకు పాలు ఉండదు. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలు మధ్యన నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటాడు. అంటే ఇశ్రాయేలుకు ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి లేవీయులకు స్వాస్థ్యం ఎవరంటే ఆస్తి. ఎవరంటే దేవుడే. వింటున్నారా? స్వాస్థ్యం ఎవరంటే దేవుడే. కనుక నీ పాలు అంటే నీకు రావాల్సినటువంటి వాటా ఎవరంటే నేనే అంటున్నాడు. నేనే అనేటువంటి దేవుడు ఆ వాటా మరి ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన? మరి ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన వాటా? ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకొచ్చినటువంటి అర్పణలే గాని, దశంభాగాలే గాని, కానుకలే గాని, బలులే గాని అవన్నీ కూడా ఎవరికి ఇస్తాడంటే లేవీయులకి ఇస్తాడు. కనుక ఆ వాటంతా ఎవరికి అంటే లేవీయులకంటే సమాజ మందిరంలో లేదంటే దేవుని యొక్క సేవ చేసేటువంటి వారికి దాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. అది వారిది. వారికంటూ ప్రత్యేక ఆస్తి లేదు. వారికి ఉన్న ఆస్తి అంటూ ఎవరంటే దేవుడే. అర్థమైంది? దేవుడే ఆస్తి అంటే దేవునికి వచ్చిందంతా ఇప్పుడు ఎవరు తినాలి? ఎవరు అనుభవించాలి? ఎవరు ద్వారా బతకాలి ఇప్పుడు అంటే ఆయన ద్వారానే బతకాలన్నమాట. సంఘానికి వచ్చినటువంటి విషయాల్లో దేవుడు సేవకునికి ఆస్తి అయితే దాని ద్వారానే దేవుడు వారిని పోషిస్తాడు. నేనే మీకు స్వాస్థ్యం, నీకు నేనే పాలు, నీకు వాట ఎవరంటే నేనే. ఆయన అంటున్నాడు చూడండి, లేవీయులు దశమ భాగాలన్నిటికీ నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలు పాపము తగిలి చావకుడున్నట్లు వారి యొక్క మీదట ప్రత్యక్షపు గుడారము రాకూడదు. లేవీయులు ప్రత్యక్షపు గుడారము సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు. ఇశ్రాయేల్ మధ్యన వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేల్ మధ్యన స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పాను. ఇదంతా నేను వాళ్ళకి ఇచ్చాను. ఎవరికంటే లేవీయులకి ఇచ్చాను. కనుక ఇవన్నీ ఉండాలంటే పారదర్శకంగా ఉండాలి. కాబట్టి నేను ఎంత ఇచ్చానో తెలుసా అంటే ఎవరికి ఇచ్చావు? దేవునికి ఇచ్చావు. మనుషులకైతే కాదు. ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ కూడా దేవునిది అయితే దేవునిది, సేవకునిది. సేవకుడు కూడా ఉత్తిన అల్లా టప్పగా గిరగిర తిరగడానికి ఏం లేదు ఇక్కడ. ఆ సేవకుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు ఆ రోజున, ఇప్పుడు కానీ చూడండి అక్కడ ఉంటుంది కొన్ని మాటలు అక్కడ మీకు చెప్తాను. చూడండి తొందరగా 25వ వచనం. సంఖ్యాకాండం 18:25 మరియు యెహోవా మోషేకులకు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకునినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా. ఇది ఎవరి పని? లేవీయులది అంటే సేవకుల పని అన్నమాట. దేవుని పిల్లల చేత, ప్రజలందరి చేత నీకు నేను దశమ భాగం ఇప్పించాను. ఇప్పుడు ఈ దశమ భాగం ఎవరు వాలి? సేవకులు వాలి. కనుక ఇదంతా ఏం చేయాలంటే ఈ సేవకుడు దశమ భాగములో వచ్చిన దాన్ని దశమ భాగం తీసుకుని దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అంటే దేవుడిచ్చిన దాన్ని దేనికి ఖర్చు చేయాలి? దేవునికే ఖర్చు చేయాలి. చాలా మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా దేవునిది దేవుని కొరకు ఖర్చు చేయాలంతే. అది దేవుడు అప్పగించినటువంటి బాధ్యత. మీరు నా దగ్గర దొంగతనం చేశారంటే రావాల్సిన దశమ భాగాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రతిష్ఠిత అర్పణలు కూడా ఇవ్వట్లేదు. దేవుడు నీ దగ్గర నీ కుటుంబంలో ఎన్నో మేలు చేసుంటాడు. ఎప్పుడైనా కృతజ్ఞత కానుక కింద కొంత సొమ్మట్టుకొచ్చి దేవుని సందులో ఇచ్చావా? నీవిచ్చేది కానుక రూపంలో నువ్వు చూపించాలి. నీ ఆస్తిలో, నీ స్వాస్థ్యములో అది దేవునికి ఇచ్చే వాటా. అర్థమైందా? అదే కదా ఇందాక మనం సామెతల చదువుకున్నాం. నీ రాబడి అంతట్లో దేవునికి ప్రథమ ఫలం ఇవ్వు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచు అనేటువంటి మాట. కనుక ఎన్నిసార్లు నువ్వు దేవుడు నీ కుటుంబంలో ఎన్నిసార్లు మేలు చేశాడో ఆ మేలన్ను తలంచుకుంటూ అసలు ఒక రోజైనా కృతజ్ఞతా కూడా పెట్టుకోకుండా ఉంటే కానుక వల్లనే కదా. దేవుని కృపను బట్టి నువ్వు నా దగ్గర దొంగతనం చేశావు అంటే, ఎలా దొంగతనం చేశావంటే నాకు రావాల్సిన వాటాన్ని ఇవ్వలేదు, అది దేవుని సొమ్ము కదా అంటున్నాడు. లేవియాకాండం 27వ అధ్యాయం. చాలా మందికి నచ్చదు ఈ మాటలు.
కానీ కష్టంగా ఉంటుందన్నమాట. కానీ తప్పదు. లేవియకాండం 27వ అధ్యాయం 30-31 వచ్చిన భాగాలు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశంభాగం యెహోవా సొమ్ము. ఎవరిదంట? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. భూధాన్యములో గాని, వృక్ష ఫలాలలో గాని, ఫలముల్లో గాని ఎవరిది సొమ్మంతా? దశంభాగం యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. అంటే ఫస్ట్ దేవునికి ఫస్ట్ ప్రియారిటీ అంతా కూడా దేవునికే ఇవ్వాలి. ఏ విషయంలోనైనా కాదు, ఇదైనా కాదు, ఏ విషయంలో. మరి ఈ దశంభాగం ఇస్తే సరిపోతుందా? మీరు నా దగ్గర దొంగతనం చేశారన్నాడు కదా, మీ అన్ని మాకు ఇవ్వండి మీరు అన్నాడు కదా. ఇమ్మని ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడికి వచ్చండి, మలాకీ గ్రంథం దగ్గరికి రండి. 10వ వచనం, 8వ వచనం మనం చదివాం కదా. మీ దగ్గర దొంగతనం చేశారు. ఏం దొంగతనం చేశాం ప్రభు అంటే, 10వ భాగం ప్రతిష్టాపనలు ఇవ్వకుండా మీరు దొంగతనం చేశారు. 9వ వచనంలో, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. రోజు దొంగతనం చేస్తున్నారంట. ఏం చేయక? ఆయనకి రావాల్సిన వాట ఆయనకి ఇవ్వకుండా రోజు దొంగతనం చేస్తున్నారంట. చేసి వీరు శాపగ్రస్తులయ్యారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. అందుకే ఈ మాటలను బేస్ చేసుకుని, బాగా అంటున్నారా తల్లులారా? ఈ మాటలను బేస్ చేసుకునే చాలా మంది దశంభాగం మీద పడ్డారు. ఈ మాటలు బేస్ చేసుకుని దశంభాగం మీద పడ్డారు. దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అంటే ప్రసంగం అంతా దశంభాగమే. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ప్రతి వారం దశంభాగమే. అలాగే ఆలోచించాలి మనం. నీ ఇంట్లో అందరూ బాగున్నారు, మరి దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారా? నీకు తింటాక అన్నీ బాగున్నాయి, కానీ సన్నిధిలో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారా? చాలా మంది భేదోళ్ళు లేరా సన్నిధిలో? మరి అలాంటి వాళ్ళు రోజు తింటున్నారు లేదని ఆలోచించావు ఎప్పుడన్నా? అలా ఆలోచించాలి మన ఆలోచన. ఈరోజు నేను బాగా తిన్నాను, ఒక అక్క ముక్క వేసుకుని, అయ్యో సన్నిధిలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేదే ప్రభా, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అలా ఉండాలి ఆలోచన. అది దేవుని సొమ్ము. దేవునిదంటే అది కదా. పక్కడు బాగుపడితే ఏడిసేటి పనికి మాలిన దరిద్రపు ఆలోచనలు మనకు ఉండకూడదు ఎప్పుడూ కూడా. నువ్వు బాగుండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. అది దేవుడు కోరుకునే మంచి మనస్సు. అందుకనే మీరు నా దగ్గరికి తీసుకుని రండి, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా తీసుకుని రండి. మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల, 10వ వచనంలో ఉంది, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నాది నాకు ఇవ్వండి, మీ దాని కొరకు నన్ను అడగండి. నా వాటా నాకు ఇచ్చేయండి, మీ వాటా కొరకు నన్ను అడగండి. బాగుందా ఇది? బాలేదా? నాది నాకు ఇచ్చేయండి, కానీ నా వాటా కూడా దొంగతనం చేసి మరలా మీ వాటా కోసం నన్ను అడిగితే నేనేం చేయాలా? కనుక నా వాటా నాకు ఇవ్వండి, మీ వాటా కోసం మీరు అడగండి, నేను మీకు సహాయం చేస్తాను. పట్టజాలనంతా విస్తారముగా మీకు నేను దీవెనలు కురిపిస్తాను. 11వ వచనం, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను, భూమి పంటను అవి నాశనం చేయకుండా ఉంటాయి, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలకుండా ఉంటాయి. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివాసం ఉంటారు. మీరు బాగుంటారు, మీరు సంతోషంగా ఉంటారు, మీ పురుగులు నేను గద్దిస్తానని. బాగున్నాయి ఈ మాటలన్నీ. అబ్బో, ఇలాంటి మాటలు ఎంత బాగుంటాయి తెలుసా? సూపర్గా ఉంటాయి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, నూనె డబ్బా ఒకటి తీసుకుని, దేవుడు ఏమన్నాడు? ఆశీర్వాదం ఇస్తానన్నాడు కదా, పురుగులు రాకుండా చేస్తున్నాడు కదని ఇంత నూనెలో ఇంత సీసాలో నూనె వేసుకుని ఆ నూనె చెరువు చుట్టూ కొట్టేవాళ్ళు ఉన్నారు, పంట చుట్టూ కొట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడు అవి ఏమి చెప్పలా, నాది నాకు ఇవి, నీకు రావాల్సింది నువ్వు అడుగు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. కానీ ఇందులో కూడా దేవుడు సమస్తమును కూడా అందరికీ క్షేమకరమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేశాడు. వీటికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా కూడా అది దేవుని దగ్గర దొంగతనం చేసినట్టే కదా. నువ్వు మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు, కానీ సన్నిధిలో బట్టలు కూడా లేకుండా ఉన్న ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా? అలాగ ఆలోచించాలి. నీ ఆలోచన అలా ఉండాలన్నమాట. నువ్వు ఆహారం తింటున్నావు, ఆహారం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళ గురించి ఆలోచించాలి. దీనికి నీవు నన్ను అడుగు, నాకు రావాల్సింది ఇవి, నా వాటా నువ్వు దొంగతనం చేయొద్దు, నా వాటా నాకు ఇవి, నీకు రావాల్సిన వాటా నువ్వు అడుగు. మనం రివర్స్లో ఉంటాం, ఇచ్చేది ఇవ్వం, కానీ ఇంకా ఏం కావాలి? రావాల్సింది మాత్రం ఏం చేయాలి? దేవుడు ఇచ్చేయాలి 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 అంటాం. ఇంకేదన్నా అంటే ఒక మాట చెప్తాం, తట్టుడి చెప్పరా, ఇది కంటత వాక్యం అనమాట. తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు
దొరకను అంటే ఇంక తడతమే అలవాటు గాని, తీర్థమే అలవాటు గాని, ఇవ్వడం ఏమీ మనకి అలవాటు లేదు. నీకు చేతనైతే 10 మందికి సహాయం చెయి. దేవుడు అది కోరుతా ఉన్నాడు. ఇక ఈ దశంభాగం గురించి మనం ఆలోచిద్దాం కొన్ని విషయాలు. మరి దశంభాగమే ఇవ్వాలా? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చెప్పాడు. ఆ మాటను పట్టుకొని ఈ రోజు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీ దశంభాగం ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి అని పోరాడుతున్నాడు. అసలు దశంభాగం ఇవ్వాలా? ఎందుకివ్వాలి? అది దేవుని సొమ్ము. ఆయనే కదా చెప్పాడు. రైట్. అది ఆయనకివ్వాలి. ఆయన తింటాడా అంటే కాదు. ఆయన సేవకులు తీసుకుంటాడు. సేవకుల్ని పోషిస్తాడు ఆ సొమ్ము ద్వారా. ఓకేనా? రైట్. మరి దశంభాగం ఇవ్వాలి. ఇంకేం చేయకూడదంటే దానికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కృత నిబంధన గ్రంథంలో. చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. 23, 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తున్నారండి. ఎందులో ఇచ్చేస్తున్నారండి దశంభాగం వీళ్ళు? అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రంలో ఏముంది? మీ భూఫలాలు, భూధాన్యాలు ఏదైనా కానీ దశంభాగం నాది అన్నాడు. ఒక ఆవిడ అన్నది దశంభాగం నాదని చెప్పాడు. ఆవకాయ పత్రం పట్టారా ఇంట్లో అని అడిగింది పాస్టమ్మ. వింటున్నారా లేదా? ఆవకాయ పత్రం పచ్చాడా అంటే పట్టామన్నది. మరి నా దశంభాగం ఏది? ఎందులో? బాగుందా ఇది? కారం ఆడించలేదా? కారం ఆడించారా? మరి నా దశంభాగం ఏది? పొట్టురాలు. ఆ దేవునికి ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా శ్రేష్టమైందే ఇవ్వాలి. కనుక వాళ్ళకి ఈ పట్టు బాగా తెలుసు కాబట్టి ఆ యూదుల్లాగా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఇలా కూడా ఫీలైపోయి నీ కారంలో దశంభాగం, నీ పచ్చళ్ళలో దశంభాగం, మరి నీ కూరలో ఇంటికాడ కూర వండుకున్నారా? మటన్ వండారా? మటన్లో కూడా దశంభాగం. ఇవి బాగా అలవాటైపోయినాయి వీళ్ళకి. అందుకే జీలకర్రలోను, పుదీనాలోను, సోంపులోను అవి వాళ్ళకి శ్రేష్టమైనవి అక్కడ. ఆ వస్తువులన్నీ వాళ్ళకి. ఏమండి జీలకర్ర ఎంత రేట్ అండి? అందులో దశంభాగం అంటే ఎలాగండి? పుదీనా ఎంత ఖరీదు? ఎంత కట్టే 10 రూపాయలు ఉంటుంది. అది గట్టిగా 4 ఆకులు ఉంటావు అందులో కదా. సోంపు ఎంత కాస్టు? కనుక వీటన్నిటిలోనూ కూడా వాళ్ళు ఏమి ఇచ్చేస్తున్నారంట? దశంభాగం ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏమంటారు వాళ్ళు? రేయ్ నీ జీలకర్రలో ఏదిరా దశంభాగం అని అడుగుతారు. ఇవన్నీ బాగా తెలిసినాయి. ప్రభు అంటున్నాడు వీటిల్లో మీరు బాగానే దశంభాగం తీసుకుంటున్నారు కానీ ప్రధానమైన ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తీరు అంటున్నారు. ఏం విడిచిపెట్టేశారంట? దశంభాగం బాగానే తీసుకుంటున్నారు, కానుకలు బాగానే తీసుకుంటున్నారు కానీ ఏం మర్చిపోయారు వీళ్ళు? న్యాయము లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ప్రభు అంటున్నాడు వాటిని మానక. ఏటిని మానకూడదు? నువ్వు జీలకర్రలో తీసుకుంటున్నావు తీసుకో, పుదీనలో తీసుకుంటున్నావు తీసుకో, సోపులో తీసుకుంటున్నావు తీసుకో, అవి తినడానికి అవసరం. వాటిని మానొద్దు. కానీ వాటికన్నా శ్రేష్టమైనవి ఏంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాసము వీటిని చెయ్యాలి. కానీ వీటిని ప్రేమించు, న్యాయాన్ని, కనికరాన్ని ప్రేమించు, విశ్వాసమును ప్రేమించు, ఇవి మీరు చెయ్యాలి అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దశంభాగం మానొద్దు ఇమ్మని చెప్తున్నాడు. ఎవరు చెప్పాడు ఇది? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కూడా. కానీ వీటికన్నా శ్రేష్టమైన ఈ విషయాలు మీరు మానొద్దు, ఇవి మీరు చెయ్యాలి అంటున్నాడు. ఇంకా చూద్దాం సార్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. పౌలు గారు చెప్తున్నారు. ఇది మాట ఇశ్రాయేలు ప్రజలకు కాదు, అందరికీ వర్తిస్తుంది. పరిశుద్ధుల కొరకైనా చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవాలి. ఇక్కడ దశంభాగం ఉందా అమ్మ? ఇక్కడ దశంభాగం ఉందా? ఏమంటున్నాడు? వర్ధిల్లిన కొలది అంటున్నాడు. అంటే నీకు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా దేవునికి ఇవ్వి. ఇక్కడ దశంభాగం లెక్కలేదు. ఇక్కడ దశంభాగం చెప్పి తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అందుకని అంటున్నాడు దేవుడు అక్కడ దశంభాగం కాదు, ఇక్కడ నువ్వు వర్ధిల్లిన కొలది ఇవి. నీకు ఎంత ఎక్కువగా దేవుడు ఇస్తా ఉంటే అంత ఎక్కువగా దేవునికి ఇస్తా ఉండు. వర్ధిల్లిన కొలది నిల్వ చేయండి సొమ్ము. వర్ధిల్లిన కొలది అంటే దేవుడు నీకు ఎంత ఇస్తే అంత నువ్వు వర్ధిల్లిన కొలది నీవు ఇవ్వాలి దేవునికి. నీ ఆస్తి పెరిగే కొలది ఆ ఆస్తిలో దేవునికి వాటా నువ్వు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నువ్వు దొంగతనం చేసావు నా దగ్గర, దీనివల్ల నువ్వు శాపం తెచ్చుకుంటావు. నా సొమ్మును నువ్వు దొంగిలించావు అంటాడు. అది నా సొమ్ము అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఆ పరిస్థితులు ఉంటాయి, భలే ఉంటాయి. చూడండి ఒకసారి 2 కొరింథీ 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచన భాగం. 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచన భాగం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం అంటే ఇక్కడ కానుక. ఓకే, ధర్మం అంటే కానుక. పిసినితనముగా ఇయ్యక
ధారాళముగా ఇయ్యవలని చెప్పాను. ఏమంటున్నాడు? ఎలాగమంటున్నాడు? పిసినితనముగా ఇవ్వద్దు. పిసినితనముగా ఇవ్వద్దు. పిసినితనం అంటే మీకు తెలుసు, నేను చెప్పనింకా. కనుక ధారాళముగా ఇవ్వండి. సహోదరులు మీ యొద్దకొచ్చినప్పుడు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకు దాన్ని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పాలి. కొంచెముగా నువ్వు పంట కోస్తే ఎంతొస్తది నీకు? అమ్మ ఎంతొస్తది? నువ్వు కొంచెముగా పంటేస్తే కొంచెముగానే వస్తది. విస్తారంగా వేస్తే విస్తారంగా. అది దేవుని కానుకను కూడా దేవుడు అట్లా చెబుతున్నాడు. నువ్వు దేవునికి ఇవ్వి, దేవుడు నీకిచ్చేది నీకు ఇస్తాడు అని దాని అర్థం. ఇచ్చే దాంట్లో 7వ వచనంలో సనుగు కొనకయు, బలవంతముగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని దీవించును. ఎలా ఎలా ఇవ్వకూడదంట? సనుగు కొనకుండా, బలవంతముగా కాకుండా, దేవుడు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం. అంటే దేవుడు నీకు ప్రేరణ ఇస్తాడు. ఇది దేవునికి నేను ఇవ్వాలి అని ప్రేరణ. ఆ ప్రేరేపించిన కొలది నీవు ఇవ్వాలి. సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మనము సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చింది ఏదైనా కూడా అది ప్రతిఫలాన్ని ఇవ్వదు. వింటున్నారా? ప్రతిఫలం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని పిల్లలం. ఇది మర్చిపోవద్దు. నీ నోటికొచ్చినట్లుగా, నీ ఇష్టానుసారంగా, నా నోటికొచ్చినట్లుగా, నా ఇష్టానుసారంగా మాట్లాడడానికి దేవుని సన్నిధిలో ఎవరికి అర్హత లేదు, అవకాశం లేదు. దేవునిది దేవునికి ఇవ్వాల్సిందే. నేను చేయాల్సింది దేవునికి, దేవునిది చేయాల్సిందే. అది నువ్వు చేయకపోయినా, నేను చేయకపోయినా దేవుని దగ్గర దొంగతనం చేసిన దొంగవాళ్ళం అవుతాం మనం. అది నువ్వు పిసినితనంగా చేయొద్దు, సనుక్కోవద్దు, బలవంతంగా ఇవ్వద్దు. నీ హృదయంలో దేవుడు ప్రేరేపించిన కొలది నువ్వు ఇవ్వాలి. అది దేవునిది. ఒక మాటలో చెప్తాను, అసలు మనం బ్రతుకుతున్నామంటే ఎవరి దయ వల్ల, ఎవరి కృప వలన బ్రతుకుతున్నాం? అసలు ఈ రోజున పొద్దున్న లిగుతామని అనిపిస్తుందా? రాత్రి నిద్ర పట్టిందా? తెల్లవార్లు తిరుగుతూనే ఉన్నాం మేము. ఇలా తిరుగుతూనే, గదిలోంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతూనే ఉన్నాం. చచ్చిపోతామేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ దేవుడు బ్రతికించాడుగా, కృప చూపించాడు కదా. కాబట్టి ఈ స్థితిని మనం మర్చిపోకూడదు. దేవుని దయ వలన మనం బ్రతుకుతున్నామంటే దేవునిది దేవునికే ఇవ్వాలి. దేవునిది దేవునికి ఇవ్వాలంతే. అలా ఇవ్వకపోతే నువ్వు దొంగతనం చేసినట్టు. చివరికి ఒక మాట చెప్తాను నేను. ఆ రోజున అపోస్తలులందరూ కలిసి పరిచర్య చేస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, వాళ్ళ పరిచర్యలో వాళ్ళు ఇమ్మని కూడా అడగల. దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి, మనం పని చేయాలి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుదాం అని వాళ్ళందరూ కలిసి దేవుని వాక్యాన్ని బోధించారు. బోధించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచన భాగం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచన భాగం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై. చూసారా? దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు అందరికీ ఏ మాట వచ్చేస్తుంది? ఏక హృదయం, ఏక మాట, ఏకాత్మ. అది రావాలంటున్నాడు. అది వాళ్ళందరికీ కలిగింది. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. 34 వచనం. భూములైనను, ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చారు. ఎవరు చెప్పారు నీ పొలం అమ్మాయి, నీ ఇల్లు అమ్మని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా సరే బైబిల్లో అపొస్తలులు ఎవరైనా సరే మీ అన్ని అమ్మేయండి, అమ్మేసి పట్టుకొచ్చి ఇచ్చేయండి అని అన్నారండి? కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని కొరకు ప్రయాస పడుటలో మనం పని చేయాలి, ఇది దేవునికి ఇవ్వాలన్నటువంటి తలంపు వారికి కలిగి, వారికి ఉన్నంతలో వాళ్ళు పొలాలు, ఇల్లు అమ్మి వాటి వెల తెచ్చి అందరికీ పంచిపెట్టేశారు. వాళ్ళు తెచ్చిన తర్వాత అవన్నీ కూడా వారి అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికని కొదువ లేకుండా పోయింది. ఏం చూడండి, అక్కడ కుప్పర్లో ఉన్నటువంటి లేవీయుడు యోసేపు అనేటువంటి వాడు, అతనే బర్నబా. అతను ఏం చేశాడు చూడండి, అక్కడే ఉంది కదా. హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పేతురు గారు ఏమన్నా, రే నీ పొలం వేసి పట్టుకొచ్చేయి అని అన్నాడా? అనలేదే. యోహాన్ ఏమన్నా చెప్పాడా? అనలేదే. కాబట్టి దేవునిది దేవునికి ఇవ్వాలి. ఆ రోజున వాళ్ళని ప్రశ్నించినట్టే ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు నా దగ్గర దొంగతనం చేశావు అని అంటే, ఏ విషయంలో దొంగతనం చేశాం మేము అని ఇశ్రాయేలు ప్రజల వల్లే ప్రశ్నిస్తావా? లేదంటే ప్రభువా నిజమే, ఇప్పటి వరకు నేను ఇవ్వాల్సింది ఇవ్వలా, నేను చేయాల్సింది చెయ్యలా, పిసినితనంగానే ఆలోచించాను, ధారాళంగా ఇవ్వాల్సింది బిగబెట్టాను, బలవంతంగా ఇచ్చాను, గొనుక్కుంటా సనుక్కుంటా ఇచ్చానని దేవుని మాటకి ఏమైనా లోబడతావా? ఒకవేళ మనం వెల కట్టాల్సి వస్తే గనక దేవుని ప్రేమకు లెక్క కట్టగలమా? వెల కట్టగలమా? ఆయన యొక్క రక్తానికి మనం వెల కట్టగలమా?
అందుకే దాన్ని అమూల్యమైన రక్తము అని అన్నాడు. వెల కట్టలేనంత ప్రేమను మనకిచ్చాడంటే మనం ఆయన దగ్గర దొంగతనం చేయడం ఏంటండి? మనకు ఏక హృదయము, ఏకాత్మ ఉంటే, దేవుని మనస్సుంటే, దేవుని మనస్సు ప్రేరేపణ కొలది చేయగలుగుతాం. కనుక మనం పుచ్చుకోవటంలో కాదు, ఇచ్చుటలో కూడా ముందుగానే ఉండాలి. పుచ్చుకోవడంలో కాదు, ఇచ్చుటలోనే ఉండాలి. నువ్వేం చేసావో, ఎలా చేసావో అవన్నీ కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బయటకొస్తాయి. ఇతను ఇలాంటోడు, ఈమె ఇలాంటిదని. దేవుని నమ్మారు గానండి, దేవునిలో ఒక్కరోజు కూడా ఇలా బ్రతకలేదండి. పరమ పిసినారులండి వీళ్ళు. ఎంతసేపు వీళ్ళ తింటమే గాని ఎవరికేం జరిగినా ఒక పైసా కూడా వీళ్ళెవరండి. ఒక గుప్పుడు మెతుకులు ఎవరికి పెట్టరండి. వీళ్ళు పనికిమాలోళ్ళండి. వీళ్ళు మీ చర్చి మెంబర్సా అండి అని అడిగే పరిస్థితులొస్తాయి ఒకరోజు. అలా మాట్లాడినప్పుడు ఎంత సిగ్గుపడాలో మనందరం. సిగ్గుపడాలి. కనుక దేవుని కొరకు ఈ పని చేయండి, దేవుని కొరకు ఈ పని చేయండి అని ప్రోత్సహించేవారుగా ఉండాలి మనం. ప్రోత్సహించేవారుగా ఉండాలి. దొంగల చేతిలో పెడతాకి సిగ్గుండదు మనకి. దొంగల చేతిలో పెట్టేస్తాం, ముందే పెట్టేస్తాం. వాడు దొంగోడని తెలుసు, బాగా తింటాడని తెలుసు, దోచుకుని తింటాడని తెలుసు, కానీ దొంగోడి చేతిలోనే పెడతాం. పని చేసేవారికి చేతికివ్వడానికి చేతులు రావు. యేసుక్రీస్తు ప్రభువారు అందరిని ప్రేమించి అందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకనే ఈ విషయం అపోస్తలులు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది. అర్థమవగానే వాళ్ళు చేసింది ఏంటంటే, మేము అన్ని దేవునికే ఇవ్వాలి. అందుకే పేద విధవరాలు ఎంత ఇచ్చిందని చెప్పాడు ఆయన. ప్రభువారు చెప్పారు ఎంత ఇచ్చిందంట. మనకు ఉన్న దాంట్లో 500 కానుకిచ్చామంటే అసలు 10 సార్లు చదవాలి ఆ పేరు మరలా. 10 సార్లు చదవాలి. నీ పేరు ఇక్కడ చదవడం కాదు, నీ పేరు ప్రభు చదవాలి. ఆయన ఏమన్నాడు, ఇంతమంది కానుకలేసినా గానీ ఈ పేద విధవరాలు ఎక్కువ కానుక. ఎవరు చదివారు ఆ పేరు? ప్రభువే కదా చదివాడు. ప్రభు మన పేరు చదవాలి గానీ ఇక్కడ చదవడానికి ఏముంది? కనుక దేవుని చిత్తానుసారంగా అననీయ సప్పీరాలు మోసం చేసినట్లుగా మనం దేవుణ్ణి మోసం చేయకూడదు. కనుకనే వారు వేసినటువంటి ఈ 6వ కారణం చేత దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. నాకివ్వాల్సిన సొమ్ము, నాకివ్వాల్సిన భాగం, నాకివ్వాల్సిన అర్పణ మీరు ఇవ్వకుండా మీరు దొంగతనం చేస్తున్నారు అని. ఆ కంపలాంటి మన మీదకి రాకుండా మనము చూసుకోవాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన